ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. దైవజనాంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని సన్నిధిలో మనము ఆశతో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. దైవజనాంగమా, కీర్తన గ్రంథము 86వ కీర్తన 11వ చరణం. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయుము. దేవుని నామమునకు భయపడినట్లుగా మనకు ఏకదృష్టి ఉండాలి. ఆరాధనలో ఉన్నప్పుడు, ఆరాధనలో మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మన యొక్క ఆలోచన అంతా కూడా వేరే వైపుగా ఉంటుంది. పాట పాడుతాం కానీ ఆలోచన వేరే వైపు ఉంటుంది. ఆరాధన చేస్తాం కానీ వేరే వైపు మనం ఆలోచన, ఏదో ఇంటి దగ్గర ఆలోచనలు, లేకపోతే వ్యక్తులను గురించినటువంటి జ్ఞాపకాలు, లేకపోతే అప్పుల సమస్యలు, లేకపోతే రోగముల గురించి ఆలోచన, రకరకాలమైనటువంటి ఆలోచనలతో మనం మందిరానికి వస్తాం. కాబట్టి అక్కడికి వచ్చినా కూడా దైవికమైన కృపను మనం పొందుకోలేకపోతాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ హృదయము దేవుని మీదనే ఆనుకొని ఉండాలి. నువ్వు పాడుతున్నా, స్తుతిస్తున్నా, వాక్యాన్ని వింటున్నా, ఏది చేసినా దేవుడు ఉన్నాడని, దేవునికి నేను చేస్తూ ఉన్నానని హృదయమంతా ఆయనకు అప్పగించి నువ్వు ఏది చేసినా అప్పుడు ఆ ఆరాధన నీకు దీవెనకరంగా మలచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దైవజనాంగమా, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగచ్చు. ఎవరైతే దేవుని నామానికి భయపడతారో వారు శ్రద్ధగా దేవుని మందిరంలో కూర్చుంటారండి. చాలామంది మందిరానికి వస్తారు, ఫోన్లు ఒత్తుకుంటూ కూర్చుంటారు. మందిరానికి వస్తారు, వారితో వీరితో మాట్లాడతారు. మందిరానికి వస్తారు, ఏవేవో ఆలోచనలతో ఉంటారు. నేను అంటున్నాను, దేవుని యొక్క దీవెన నీ కుటుంబానికి నీకు కలగాలి అంటే ఆరంభమునికి ముందే నువ్వు మందిరానికి రావాలి. అయిపోయిన తర్వాత కూడా దేవుని మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. దేవుని నామానికి మనం భయపడేటట్టుగా మనము ఉండాలి. ఆరంభానికంటే ముందు వచ్చి ప్రార్థించుకొని వాక్యములో, పాటల్లో, ఆరాధనలో, అన్ని కార్యక్రమాల్లో పాలు పొంది దేవుని యందు ఏక మనస్సుతో నువ్వు ప్రార్థించినప్పుడు అప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడండి. నీవు నీ కుటుంబం అంతా కలిసి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు, వాక్యంలో ఉంది కదా, ఎక్కడ 2-3 నా నామములో ఏకీభవిస్తారు నేను వారి మధ్యలో ఉంటాను. ఆయన నామములో ఏకీభవించిన వారి మధ్యలో ఆయన ఉంటారు. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని మందిరంలోనికి వచ్చి ఏక మనసుతో ప్రార్థిస్తారో వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. 120 మంది మేడగది మీద ఉన్నప్పుడు వారికి ఏక మనస్సు, ఏక దృష్టి, ఏక ఆలోచన ఏంటి? పరిశుద్ధాత్మను మేము పొందాలి. ఆమేన్. ఎప్పుడైతే వారు ఏకాత్మతో, ఏక మనస్సుతో ప్రార్థన చేశారో అప్పుడు దైవికమైన శక్తి వారి మీద కుమ్మరించబడింది. ఈరోజు సంఘముల్లో ఏకాత్మ లేకుండా వెళ్ళిపోయిందండి. విభేదములు బయటకు వస్తున్నాయి, కక్షలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. సంఘములో సేవకునికి విశ్వాసులకు పడదు, విశ్వాసులకు సంఘ పెద్దలకు పడదు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి తెలుసా? ఏకత్వం లోపించటం. బైబిల్లో ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ప్రభు కోరుకునేది కూడా అదే కదా. నువ్వు బాహ్యంగా బయటగా మంచుకుంటే నీ మనస్సు కూడా బాగుంటుంది. నువ్వు బాహ్యంగా అందరితో సమాధానంగా ఉన్నప్పుడు, సేవకునితో, సంఘ పెద్దలతో, యవనస్తులతో, ప్రతి వ్యక్తితో నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ప్రార్థించేయడానికి కూడా మంచి మనస్సు నీకు అనుగ్రహించబడుతుంది. నీ ఆలోచనలన్నీ కూడా సమాధానపరచబడతాయి. నీ తలంపులన్నీ కూడా అటు ఇటు వెళ్ళవు. నువ్వు శ్రద్ధగా ప్రభువుని వెతుకుతావు. నువ్వు బాహ్యంగా సమాధానంగా లేకుండా ఎంత ప్రార్థించడానికి ప్రయత్నం చేసినా అప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దైవ జనాంగమా, దేవునికి భయపడే వ్యక్తులు, దేవుని స్మరించే వ్యక్తులు, దేవుని నామానికి లోబడే వ్యక్తులు వారు మందిరముకు వచ్చినప్పుడు ఏక మనసుతో ప్రభువుని ఆరాధిస్తారు. ఈ యొక్క ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం కూడా
ప్రభువా నాకు ఏక మనస్సు దయచేయండి, ఏకాత్మ దయచేయండి. నీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నప్పుడు నీ మీదనే నేను దృష్టి ఉంచి నిన్ను ఆరాధించాలి, నిన్ను పూజించాలి, నీ దగ్గర నుంచి మేలు నిన్ను పొందాలి అని మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ ది లార్డ్. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవా నీకు వందనాలు. అవును తండ్రి, మాకు ఏవేవో ఆలోచనలతో మందిరానికి వస్తూ ఉన్నాం, ఏవేవో తలంపులతో మందిరానికి వస్తున్నాం. అందుకే నిన్ను దర్శించలేకపోతున్నాం, నీ స్వరమును వినలేకపోతున్నాం, నిన్ను ఆరాధించలేకపోతున్నాం. నాయన నీ నామమునకు భయపడినట్లుగా అయా మా అందరికీ ఏక మనస్సును, ఏక దృష్టిని మాకు అనుగ్రహించండి. నేను హృదయపూర్వకంగా ఆరాధించాలి, నేను హృదయపూర్వకంగా కొనియాడాలి, నీ నామాన్ని ఘనపరచాలి. నాయన నీకు స్తోత్రం. అట్టి కృప వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఎప్పుడైతే మేము ఏక మనసుతో నీ మందిరానికి వస్తామో, ఒకే దృష్టితో నేను ఆరాధించడానికి నీ సముఖానికి వస్తాము, తప్పక మీరు మా యొక్క ప్రార్థన వినే దేవుడై ఉన్నారు, మా మొరాలకించే దేవుడై ఉన్నారు. అట్టి మనస్సును మా అందరికీ దయచేయమని యేసు శక్తి కలిగిన ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక.